నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా రంజాన్ వేడుకలు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. 28న నల్గొండ నిరుద్యోగ దీక్ష గురించి తనకు తెలియదన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో ప్రియాంక గాంధీ సభ పెట్టబోతున్నామని వెల్లడి. ఈ నెల 24వ తేదీన ఖమ్మం పట్టణంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష. సభాస్థలిని పరిశీలించిన సంబాని చంద్రశేఖర్, వేం నరేందర్ రెడ్డి. ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. హుజూరాబాద్ బై ఎలక్షన్లలో ఈటల రేవంత్ రెడ్డికి 25 కోట్ల రూపాయలు ఇచ్చాడని ఆరోపణ. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, వైవి, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Allahu Akbar, Allahu Akbar, la ilaha illallah, Allahu Akbar, Allahu Akbar, walillahil hamd. Qala an-nabiy sallallahu alayhi wa sallam, arhamu ummati bi ummati Abu Bakr radiyallahu ta'ala anhu wa ashadduhum 28న నల్గొండ నిరుద్యోగ దీక్ష గురించి తనకు పూర్తిగా తెలియదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జూన్ మొదటి వారంలో భట్టి విక్రమార్క యాత్ర సందర్భంగా నల్గొండలో ప్రియాంక గాంధీ సభ పెట్టబోతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12% రిజర్వేషన్ పెంచాలన్నారన్నారు. నల్గొండ దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ముస్లింలు, దళితులు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలన్నారు. నల్గొండ నుంచి తాను పోటీ చేయడం ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కట్టిస్తే అది యాక్షన్ అమ్మేసిండ్రు. రాజీవ్ గృహకల్ప కట్టాం. ఇందిరమ్మ ఇండ్లు సొంత జగా ఉంటే ₹1,00,000 ఇచ్చినాం. కానీ ఈయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఇలా నల్గొండ ముస్లింలకు, దళితులకు, పేదవారికి నేను అనుకున్న దత్తత తీసుకున్నాడు. సరే దత్తత అని చెప్పి నేను ఓడిపోయినా నేను బాధపడలే. వాళ్ళు ఎమ్మడే ఆ ప్రజల దయ వల్ల, అల్లా దయ వల్ల, దేవుని దయ వల్ల మళ్ళీ భువనగిరి ఎంపీగా గెలిపించింది. నాకు పదవి ముఖ్యం కాదు. నువ్వు దత్తత తీసుకున్న ముఖ్యమంత్రివి. ఒక 5,000 ఇల్లు, నీ గజ్వేల్ 5,000 ఇల్లు కట్టినావు, సిద్దిపేటలో 5,000 ఇల్లు కట్టించినావు మైనార్టీలకు, దళితులకు. ఇవాళ మా నల్గొండ దళితులో జామ్ మసీద్ మొదలు పెడితే మాన్యం చెల్లి అందరూ ఒక్కొక్క రూముల్ని 5-6 ఉంటారు, 10 మంది ఉంటారు. నువ్వు దత్తత తీసుకున్నావు, నీకు కడితే ఏమైంది? ఏదో 4 ఏళ్ళ గాదరు మారయ్యారే అని చచ్చిపోతే ఎమ్మెల్యే వాళ్ళు ఆయన చనిపోతే వచ్చి ఆడావుడిగా మెయిన్ రోడ్ వేసి ఆ మెయిన్ రోడ్ ఒకటే చూసి మొత్తం ఏదో నల్గొండ అభివృద్ధి కాదు. పేదవానికి ఇల్లు కట్టించినప్పుడు, పేదవానికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడే న్యాయం చేసినట్టు అవుతుంది. ముఖ్యంగా బీఈడీ సంబంధించి 3.5 లక్షల విద్యార్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తుంటే దాని గురించి పట్టించుకుంటలేరు. ఉర్దూ మీడియంలో సెలక్షన్స్ లేవు. అందుకని ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉన్నది. వచ్చేది కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ ప్రభుత్వం వస్తున్నది. మీ అందరికి కూడా గతంలో మాదిరిగా ఇప్పుడు అప్పుడు ₹1,00,000 ఎట్లా ఇచ్చినాం, ఇవాళ ₹5,00,000 సొంత ప్లేస్ ఉన్న వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నల్గొండలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఏ విధంగా పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇప్పుడు నేను భువనగిరిలో ఉన్నా, ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి నేను లేకున్నా మా మనుషులతోనో నేను స్వయంగా వచ్చిపోతున్నా. మొన్న టీవీలో చూసిన నల్గొండకి వెళ్ళి వెంకరెడ్డి పోటీ చేస్తారా లేదా, మీకు ఎందుకు అనుమానం? మన 6 నెలల కిందనే మా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, మళ్ళీ చెప్పించడం మీకు మంచిది కాదు. మీరు అంతా చదువుకున్న వాళ్ళు. మీరు నల్గొండకి వెళ్ళి పోటీ చేసేది ఖాయం. పోటీ చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, మీరు 50,000కు హుజూర్నగర్ కోదాడు ఒక ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేస్తా అంటున్నాడు.
నేను మా వాళ్ళకి చెప్తున్నా 50,000 కాదు, మీరు మన హుజూర్నగర్కే కాదు తెలంగాణలో ఐఎస్ఐ వచ్చి మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా 20 ఏళ్ళు ఏ విధంగా న్యాయంగా నిజాయితీగా ఎవరి జోలికి పోకుండా సాయం చేసినో, ఏ పేదవాడు ఇంట్లో సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా చదువుకోవాలన్నా సొంతంగా డబ్బులు పెట్టి చదివించాను. అభివృద్ధి ఇల్లు కాలిపోయి రోడ్డు మీద ఉంటే కూడా నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటే నాకు తెలిసి తెల్లారు ఊరుకొచ్చిన. అంటే నేను ఇది ఓట్ల కోసం చేయట్లేదు, నా గుణమే అంత పేదలు బాగుండాలని. అందుకనే ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. మోడీ గారు ఇంటికో ఉద్యోగం అన్నాడు, 15 లక్షలు ఇస్తున్నాడు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, 15 లక్షలు లేవు అని గ్యాస్ మాత్రం 1,500 రూపాయలు చేసిండు. మేము వస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ముస్లిం మైనార్టీల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఒక సెక్యులర్ పార్టీగా దేశంలో చూస్తున్నాం. ఇవాళ బుల్డోజర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆ పాలిటిక్స్ అన్ని కూడా బంద్ అయ్యే విధంగా ఒక రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి రోజు 25 కిలోమీటర్లు ఎండలో వానలో చలిలో నడుచుకొని ఒక్కడన్నా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పలే ఆయన. భారత్ జోడో అంటే భారతదేశంలో ఉన్న అన్ని కుల మతాలు కలిసి ఉండాలి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేస్తుందని చెప్పలే. అది నాయకుడు అంటే అది లక్ష్యం. నాయకుడు అంటే స్వార్థం లేకుండా పాదయాత్ర చేసి భారత్ జోడో, భారతదేశంలో విభిన్న కులాలు మతాలు కలిసి ఉంటాయి. ఇవాళ 10-12% ఉన్న ముస్లింల ద్వేషం పెంచుకుంటూ మంచిది కాదని చెప్పి ఒక సందేశానికి ఇస్తానికి రాహుల్ గాంధీ గారు యాత్ర చేయడం మీరందరూ చూసారు. అందుకని ఆయన మీద కోపం పెట్టుకోండి, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసాను. అయినా ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ రోజు వచ్చేది రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నారు. నిరుద్యోగ దిశ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. దాని గురించి నాకు ఎవరు మాట్లాడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉదయం చెప్పిండు. దాన్ని యూనివర్సిటీ వరకే, యూనివర్సిటీ పిల్లల్ని లోపల అనుమతించారు కాబట్టి బయటకు పిలిచి అక్కడ నిరుద్యోగ దీక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 28 పోస్ట్పోన్ చేసినట్టు చెప్పి నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నాకు దాని గురించి మొత్తం తెలియదు. కానీ నేను మాత్రం అనుకుంది ఏంటంటే బట్టి విక్రమార్క యాత్ర మన జూన్ మొదటి వారంలో ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళి ఆలేరు, భువనగిరి, జనగాం నా ప్రాంతం నుంచి జడ్చర్లకి వెళ్ళి దేవరకొండకి వెళ్ళి నల్గొండ పట్టణం మీదుగా నకరకల్లి మీదుగా ఖమ్మం అవుతుంది. ఆ సందర్భంగా నల్గొండలో ప్రియాంక గాంధీని తీసుకురావడానికి ఇప్పటికే ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె కూడా వస్తానని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ పెట్టబోతున్నాము. ఈ నెల 24న తేదీన ఖమ్మం పట్టణంలో టీపీసీసీ ఆధ్వర్యంలో జరప తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ నిరసన దీక్ష సభాస్థలిని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంబాని చంద్రశేఖర్, వేం నరేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి, డీసీసీ అధ్యక్షులు మరియు జిల్లా నాయకులు సందర్శించారు. ఈడ మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం అయితే పెద్దగా ఉంది. ఈడ మంచి ఎంతమంది అయినా ఇలా ఆగలుగుతారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు దొంగలే అని 2 సంవత్సరాల క్రితమే చెప్పాను. హుజూరాబాద్ బై ఎలక్షన్లలో రేవంత్ రెడ్డికి 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఈటల రాజేందర్ కొనుగోలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. స్వయంగా ఈటల రాజేందర్ చెబుతున్నాడు రేవంత్ రెడ్డి 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడని అన్నారు.
తడి బట్టలతో చార్మినార్ అమ్మవారి టెంపుల్కి వస్తావా అని ఒకరంటే ఇంకొకరు సప్పుడు చేయకుండా ఉంటారన్నారు. అందరికీ నమస్కారం. నేను ఎన్నోసార్లు 2 సంవత్సరాల క్రితమే చెప్పిన, ఇద్దరు దొంగలు, ఈటల రాజేందర్ గారు దొంగనే, రేవంత్ రెడ్డి గారు దొంగనే. నేను బై ఎలక్షన్స్ అయిన రోజు చెప్పిన, ఇదే ఈటల రాజేందర్ గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని కొన్నాడు అని ఆ రోజు నేను చెప్పిన. ఇలా నిజం తేలిందా లేదా? ఇలా వాళ్ళ లెక్కల కాడ తేడా వచ్చింది. ఈటల రాజేందర్ గారు నేను మాట్లాడుతూ ఉన్నాడు 25 కోట్లు తీసుకుంటూ రేవంత్ రెడ్డి అని. ఇది వాస్తవమే కదా? ఇవాళ కౌశిక్ రెడ్డి గారు చెప్పింది నిజం తేలింది కదా? నేను ఆ రోజు చెప్పింది ఏంది, ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏంది? ఒకరో తడిబట్టలు ఇప్పి చార్మినార్ అమ్మవారి టెంపుల్కి వస్తావా, తడిబట్టలు పోదాము అని ఒకరంటారు, ఇంకో రోజు సపోర్ట్ చేయరు. వీళ్ళిద్దరు దొంగలే అని నేను చెప్పింది ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం చెప్పిన. ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, దొందే ఏ నాటికైనా నిజం బయటికి వస్తుందని నేను చెప్పిన ఆ రోజు. ఇవాళ స్వయంగా ఈటల రాజేందర్ గారి నోట్ల నుంచే ఇలా 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురు అని చెప్పిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమో నేను తీసుకోలే అని చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయరి. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా నాటకాలు ఆడి ప్రభుత్వాలని ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా దీన్ని బట్టి ప్రజలారా, వీళ్ళిద్దరు ఎంత పెద్ద లంగలో మీరు ఆలోచన చేయండి. ప్రత్యేకంగా మన హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా ఆలోచన చేయండి. నేను ఆ రోజు చెప్పిన రోజు మీరు కొందరు నమ్మినరు, కొందరు నమ్మలే. కానీ ఇవాళ స్వయంగా ఈటల రాజేందర్ గారి నోటు నుంచే 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురని ఇవాళ చెప్పిండు. ఇలా మీరు అందరు గమనించండి. ఏ రోజైనా నిజం నిజమే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారికి బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆయన సహనం కోల్పోతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఎవడ్రా నువ్వు, ఏంద్రా నువ్వు? ఈటల రాజేంద్ర, నేను అనాలనుకుంటే నిన్ను ఎవడ్రా నువ్వు అని నేను అనగలుగుతా. 1 నిమిషం పట్టదు నాకు. కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది. మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నాకు అడ్డం వస్తుంది. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేర్పించుకుంటే సంస్కారం వస్తుంది. కాబట్టి నేను అంటలేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడో నేను నీకు వచ్చే ఎలక్షన్లో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలే కౌశిక్ రెడ్డి. మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చొరవతో పోలీసులు, భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఘరానా దంపతుల ఆటకం కట్టించారు. ఈ ఘటన మెదక్ జిల్లా దౌలతాబాద్ నర్సాపూర్ రహదారిలో ఆవంచ వద్ద చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం ఆందోళ్ మండలం సంగుపేటకు చెందిన సురేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ దొంగతనాలు చేస్తున్నాడు. అతని భార్య స్వరూప కూడా ఆటోలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను దోచుకునేందుకు సహకరిస్తోంది. సార్ అన్నట్టు వెళ్తే వచ్చేసిన బయటకి చంపేస్తుంటున్నాడు. ఇక అంట పెట్టేసి సీట్ పోయింది. సీటు ఎందుకు వచ్చిండు, ఎందుకు వచ్చేసి తాడు అంటే 10 తీయాలని అంటున్నా నేను. అంటే ఇక చాకు తీసిండు, చాకు తీసి చంపేసాను ఇట్లా పెట్టేసిండు. ఇక బండి బంద్ చేసిండు. అది ఇట్లా దొబ్బేసరికి ఆ పుస్తకం అయిపోయింది. పోయినసారి అనేసి రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళే ఉంటారు. డీటెయిల్ తీసుకో. చూడండి ఆమె తీసుకెళ్ళండి. దగ్గర పెట్టుకో. భయపడగా
ఏమంటలేదు అప్పటి నుంచి ఏమైతారా మీరు ఇద్దరు ఇటు వస్తున్నావా నువ్వు అటుకెంచి ఇటు వస్తున్నావు తెలుసు మాకు అన్ని తెలుసు వాళ్ళ చుట్టూ ఉంటారు అన్ని దొంగలు ఇద్దరు దొంగలే ఉంటారు అంతా వెళ్ళిపోతుంది ఆడవాడు వాళ్ళు ఉంటారు కన్ఫర్మ్ సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం మద్దిరాల గ్రామంలో రాత్రి పడ్డ వర్షానికి పీపీసీ కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. గన్నవరం హనుమాన్ జంక్షన్ శివారు అప్పనవీడులో ముస్లిం సోదరులకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రేషన్ కార్డు ఉన్న వారికి 1 కేజీ మటన్ చింతమనేని చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాని మీద రాసిన చూడండి, బొమ్మలు కాదు రాసిన చూడండి. చూసారా కుటుంబ పెద్ద ఫోటో అన్నారు, కుటుంబ పెద్ద అవునండి. మీరు కొంచెం అనుకోండి అనుకోరు ముందు 2 గౌసియా బేగం, 2 నజియా బేగం, 4 సభ్యులు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని రెట్టపల్లి, తీపనూరు గ్రామాల నడుమ ఒక జామాయిల్ తోటలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన ప్రభు సింగ్ అనే వ్యక్తి మృతదేహాన్ని చిల్లకూరు పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలో ముస్లిం యువత సంబరాలు జరుపుకున్నారు. రంజాన్ మాస దీక్షల అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న జామియా పెద్ద మసీదు వద్ద ముస్లిం యువత బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కస్తూరి నాయనపల్లి గ్రామానికి చెందిన రఘునాథ నాయుడు బెంగళూరు సిటీ పద్మనాభనగర్ 171లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి బెంగళూరు సిటీలోని పద్మనాభనగర్కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం కాణిపాకం విచ్చేసిన రఘునాథ నాయుడికి ఆయన గ్రామస్తులు మిత్రులు ఘనంగా స్వాగతం పలికారు. నా క్లాస్మేట్ ఇదే ఐరాల మండలానికి చెందిన కస్తూరి నాయనపల్లి జన్మించింది. సుమారు 40 ఏళ్ళకు ముందు బెంగళూరు అక్కడ మాకు అన్ని ఉన్నత పరిస్థితుల వల్ల సుమారు 20 ఏళ్ళుగా కాంగ్రెస్లో ఉండే టికెట్ కావాలని చాలా ఆశించారు. మా పార్టీ అధ్యక్షుడైన డీకే శివకుమార్ గారు లాస్ట్ టైం మేము కాంగ్రెస్కి చాలా ఈసారి కాంగ్రెస్ పిలుచుకోవాలనేసి అప్పుడు ఆయన కాణిపాక గుడికి పిలుచుకొని వచ్చి ఒక సుమారు 18 నెలల క్రితం ఆయన పిలుచుకొని వచ్చింది. ఆయన నీకు ఈసారి డెఫినెట్గా టికెట్ ఇస్తాను, డెఫినెట్ పిలుచుకోవాలని చెప్పినాడు. అప్పుడు నేను ప్రామిస్ చేసినాను. దానికోసం నేను హైయెస్ట్గా సంబడి కాంగ్రెస్లో పనిచేసినట్లని టికెట్ ఇచ్చినాను. ఆయన నేను చాలా ధన్యవాదాలు. అదేవిధంగా కాణిపాక గుడి అంటే నాకు ఎందుకు ఏమంటే నేను చిన్నప్పుడు మా ఊరి నుంచి 5 కిలోమీటర్లు అప్పుడు ఎన్నోసార్లు కాణిపాక మేము 1 లక్ష రూపాయలన్న గుడికి విరాళం ఇచ్చేసి పెద్దోడి రాబోతుంది. దాని ఇంకా కాణిపాక గుడి ఆశీస్ వినాయక నేను గెలిచి వచ్చానంటే ఇంతవరకు కాణిపాక గుడికి ఎవరు ఈయనంత విరాళం మీద ఇచ్చి ఎవరు ఇంతవరకు ఇచ్చి హైయెస్ట్ విరాళం మీద ఇచ్చి నేను ఆ దేవుడి సేవలో తెచ్చుకుంటాను. అట్లనే మా నాయకుడు ఏంటంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అంటే 10 రోజుల లోపల ఆయన గుడికి ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినానంటే ఇంతవరకు గుడి ఎవరు ఇంతవరకు విరాళం ఇచ్చేటప్పుడు అంత హైయెస్ట్ గుడి ఇచ్చి ఈ గుడిని ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి నేను అన్ని విధాలా సహకరిస్తాను. అలాగే ఎవరికేమైనా సహాయం కావాలన్నా కూడా నేను చేసిన అన్ని విధాలు అందరికీ ఒక విజ్ఞప్తి. ఇక్కడ పద్మనాభనగర్లో నేను నిలబడుతూ ఉంటాను. మీ వాళ్ళు ఎవరున్నా తెలుగు అన్ని కమ్యూనిటీలు చేర్చి ప్రతి ఒక్కరూ మీ వాళ్ళు ఎవరున్నానో ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళకి కాంగ్రెస్ గుర్తుకి ఓటేయమని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తూ ఉంటాను. రఘునాథ్ నాయుడు మోస్ట్లీ సీరియల్ నెంబర్ 5 కావచ్చు. రేపు సాయంకాలం ఇంతవరకు 5 ఉంటుంది. ఇండియన్ కాంగ్రెస్ ఇక్కడ నేను నిలబడుతున్నాను. పద్మనాభనగర్ కాన్స్టిట్యున్సీ 171 నెంబరు. అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తుంటాను. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరున్నానో అక్కడ ఉండే వాళ్ళందరికీ ఆయన డీకే శివకుమార్ నా పేరు నమ్మకంతో ఇక్కడ ఉన్న మన స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. హైయెస్ట్ తెలుగు వాళ్ళు అనేది పద్మనాభనగర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను రఘునాథ్ టికెట్ ఇచ్చిన అనేసి ఆయన నేషనల్ మీడియా కూడా ఆయన సపోర్ట్ చెప్పినాడు. ఎందుకు టికెట్ ఇచ్చినాడు కదా చాలా మనిషి అబ్జెక్షన్ అడిగినప్పుడు దానికి ఆయన నమ్మకం నిలబడాలా. మేము ఈ గ్రామంలో ఉన్నాం కాబట్టి జన్మించినాం కాబట్టి మాకందరికీ కూడా మీ అందరికీ విశ్వాసం ఉండాలనేసి మరీ కోరుకుంటాము. నేరాల నియంత్రణతో పాటు నేర పరిశోధనలో కూడా సీసీ కెమెరాల పాత్ర కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. సీసీ కెమెరాల పనితీరును కూడా ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల నిఘాలో పర్చూరు మండల కేంద్రం ఉందని ఎస్పీ చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు చొరవ చూపిన పర్చూరు ఎస్ఐ ప్రసాద్ను ఎస్పీ అభినందించారు. సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలలో నేరస్తులు నేరాలు చేయడానికి భయపడతారని, అందువల్ల మహిళలకు వ్యాపారస్తులకు భద్రత పెరుగుతోందని జిందాల్ తెలియజేశారు. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటాయి, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, అక్కడ క్రైమ్స్ తక్కువ జరుగుతాయి. చాలా క్రిమినల్స్ ఎక్కడైతే వాళ్ళు వెళ్ళి ఈ నేరాలు చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ వెళ్ళి కూడా అన్ని చోట్ల కెమెరాలు ఏర్పాటు చేసినాక చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గిపోయింది. ఈ దొంగతనాలు, ఈ స్నాచింగ్లు, చిన్న యాక్సిడెంట్స్, తర్వాత హిట్ అండ్ రన్ కేసులు, సో ఈ అన్ని రకాల క్రైమ్ ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టినాక తగ్గుతుంది. సో పర్చూరులో కూడా చాలా టైం నుంచి ఇది రిక్వైర్మెంట్ మనకి ఉంది. సో ఎస్ఐ గారు ఇక్కడ వచ్చినాక ఇనిషియేటివ్ తీసుకొని మీ అందరి సహకారంతో ఈ ఏర్పాటు చేసుకున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. సో ఈ ప్రోగ్రాంలో సేకరించిన చాలా మందికి ఈ
వాళ్ళు ఆస్తికి దాంట్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వస్తుంది. సో రాబోయే రోజుల్లో కూడా పర్చూరు పట్టణం పర్చూరు గ్రామంలో క్రైమ్ తగ్గుతుందని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. సో వీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తర్వాత ఈ ఇనిషియేటివ్ తీసుకున్న ఎస్ఐ పర్చూరు, అదేవిధంగా సిఐ మాటూర్ అండ్ డిఎస్పీ బాపట్ల శ్రీనివాసరావు గారికి కూడా అభినందనం తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా రంజాన్ వేడుకలు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి. 28న నల్గొండ నిరుద్యోగ దీక్ష గురించి తనకు తెలియదన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో ప్రియాంక గాంధీ సభ పెట్టబోతున్నామని వెల్లడి. ఈ నెల 24వ తేదీన ఖమ్మం పట్టణంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష. సభాస్థలిని పరిశీలించిన సంబాని చంద్రశేఖర్, వేం నరేందర్ రెడ్డి. ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. హుజూరాబాద్ బై ఎలక్షన్లలో ఈటల రేవంత్ రెడ్డికి 25 కోట్ల రూపాయలు ఇచ్చాడని ఆరోపణ. ఏవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.